ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సైన్ చేయడం ఆపేశారా? టారిఫ్ రేట్స్ పై క్లారిటీ రాకుండా సైన్ చేయనంటుంది ఇండియా. అసలు ఎందుకు ఈ డిలే? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026 లో ట్రంప్ అలాగే మోదీ గారు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రేమ్వర్క్ రెడీ అని. ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం యుఎస్ ఇంపోజ్ చేసే 50% టారిఫ్స్ ని కాస్త 18% కి తగ్గిస్తామని. దీంతో లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్స్, లెదర్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ కి బూస్ట్ అన్నారు. కానీ 2026 మార్చ్ కి వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పిందంటే యుఎస్ యొక్క కొత్త గ్లోబల్ టారిఫ్ ఫ్రేమ్వర్క్ అలాగే కంట్రీ వైజ్ టారిఫ్ లిస్ట్ పై క్లారిటీ రావాలని చెప్పింది. ఇప్పుడు ఇండియా ఈ డెసిషన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా యుఎస్ సుప్రీం కోర్ట్ రూలింగ్ తర్వాత అక్కడ టారిఫ్ లో చేంజెస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టారిఫ్ 20% లాంటివి కూడా వచ్చాయి. ఇండియా కంటెక్స్ట్ లో చూసుకున్నట్లయితే కొత్త యుఎస్ టారిఫ్ ఆర్కిటెక్చర్ మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాతే లీగల్ గా సైన్ చేస్తామని మన కామర్స్ మినిస్టర్ చెప్పారు. అండ్ అంతేకాదు ఇప్పుడు చర్చలు కూడా కొనసాగుతున్నాయి. దీనివల్ల మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఆఫ్ టెక్స్టైల్స్, లెదర్ అలాగే ఫార్మాస్యూటికల్, జెమ్స్ ఇండస్ట్రీ వాళ్ళకి రిలీఫ్ అనేది డిలే అవ్వచ్చు. అండ్ షార్ట్ టర్మ్ లో కొంతవరకు ప్రైస్ ఇన్స్టెబిలిటీ కూడా ఉండవచ్చు. ఇది ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ లో బిగ్ స్టెప్. కానీ క్లారిటీ లేకుండా సైన్ చేస్తే పెద్ద రిస్క్. మీరేమనుకుంటున్నారు? ఈ డీల్ సైన్ అవుతుందా లేదా? కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.